నమస్కారం. నా పేరు విమల. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000కు స్వాగతం. మన చదువులు ఉద్యోగాల కోసమేనా, మానవత్వాన్ని నేర్పడానికి కాదా? మన చదువులు ఉద్యోగాల కోసమే అని బ్రిటిషోడు మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. మన విద్యా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? బ్రిటిష్ ప్రవేశపెట్టింది. ఏంటి మన విద్యా విధానం? మెకాలే విద్యా విధానం. ఆ విద్యా విధానాన్ని మారుస్తామని చెప్పి మనకు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అనేక మార్పులు చేసుకుంటూ వచ్చారు. చివరికి ఇప్పుడు 2020లో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ NEP న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ, నూతన విద్యా విధానం అని ఒక విద్యా విధానాన్ని తెచ్చింది. ఏంది ఆ విద్యా విధానం? ఏంది అని అంటే ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకోవాలి, అది ఆ విద్యా విధానం. కాకపోతే ఎవరైనా వృత్తిలోకి రావచ్చు అని మాత్రం ఉంటది, కానీ ఎవరు వస్తారు, ఎవరు రాణిస్తారు? అలాగే ఆ విద్యా విధానంలో ఏముంటదంటే నువ్వు చదువుతో పాటు నీవు వృత్తి కోర్సులు కూడా నేర్చుకో. నువ్వు చదువు రాకుంటే రాకపోయా చెప్పులు కుట్టి బతకొచ్చు. మన కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పిండు? గొల్లోళ్లకు గొర్రెలు ఇస్తాం, పలడోళ్లకు బర్రెలు ఇస్తాం, ఇంకోలకు చేపలు ఇస్తాం, ఇంకోలకు ఇంకోటి ఇస్తాం, ఇంకోలకు ఇంకోటి ఇస్తాం, అది చేసుకుని బతుకురు. ఎందుకురా ఇదంతా అని. అంతెందుకు, మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పాడు ఛాయ్ అమ్ముకొని బతకొచ్చు అని, సమోసా అమ్ముకొని బతకొచ్చు అని. అంటే చదువు వాళ్ళకి కావాలి, కుల వృత్తులు మనకు కావాలి. అంటే కులం అంటే వర్ణ ధర్మంలోని 4వ వర్ణమైనటువంటి శూద్రులు ఆ 3 వర్ణాలకు సేవ చేసేటువంటి దాన్ని ఆ పేరు లేకుండా ఈ పేరు తెచ్చారు. అందుకని చదువు ఏదైతే ఉందో అది మానవత్వాన్ని నేర్పదా అంటే అది నేర్పుతాను. ఇంతెందుకు, చిన్నప్పుడే ఎలా ఉంటుందంటే, మీరు చదువుకున్నప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, మేము చదువుకున్నప్పుడు మాత్రం ఉంది. ఏమున్నది? చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు బలతాడు పట్టుదట్టి చిన్ని కృష్ణ నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని ఉంటది. ఆ చూడగానే దేవుడు రాముడు, దేవుడు కృష్ణుడు మొక్కాలని ఉంటది. అంటే ఏమిటి? నీ చదువు ఏం చెప్తుంది నీకు, ఏం నేర్పుతుంది నీకు? అలాగే గోడల మీద రాసి ఉంటది సత్యమే వజయతే అని, కష్టే ఫలే అని, పెద్దలను గౌరవించండి అని, దొంగతనం చేయరాదు అని, అబద్ధాలు ఆడరాదు అని. నేనైతే మంచిగా పెన్నులతోటి బాగా రాసుకొని దాన్ని మంచిగా తీర్చుకొని మా ఇంటికి పోయి మా అయ్యకు చూపించటం, చూడు మా బల్లె ఏవి చెప్పిరని. తర్వాత నాకు అర్థమైంది, మా తాత తండ్రులు ముత్తాతల నుంచి కొన్ని వందల వేల సంవత్సరాలుగా మేము కూలీలుగానే ఉన్నాం, ఊరవుతలనే. మరి మేము కష్టం చేస్తూనే ఉన్నాం, కానీ ఫలితం మాకు దక్కాలి. కానీ అదే సందర్భంగా దొరలకు కానీ, భూస్వాములకు కానీ, వ్యాపారస్తులకు కానీ, పెట్టుబడిదారులకు కానీ ఒక్కరోజు కష్టం చేయరు, ఎప్పుడు ఏసీరులోనే ఉంటారు. వారికి కోట్లు పెరిగిపోతున్నాయి, ఆస్తులు పెరిగిపోతున్నాయి. మరి కష్టం చేసిన ఫలితం ఎడ దక్కింది? దక్కింది? దక్కలేదే. కాబట్టి కష్టానికి దగ్గర ఫలితం కోసం పోరాడు అని చెప్పలేదు చదువు, కష్టానికి దగ్గర ఫలితం ఇవ్వని చెప్పలేదు చదువు. కష్టం చేస్తే ఫలితం అవుతుందని చెప్పారు, కానీ అడుగు అని చెప్పలేదు. పెద్దల్ని గౌరవించండి, తప్పే ఉంది సార్, ఇంట్లో గౌరవించాలిగా, నిజమే గౌరవించాలి, నేను కూడా గౌరవించాలనే అంటా. గౌరవించడం అంటే ఏంటి? మన కులానికి కట్టుబడి ఉండు, మన మతానికి కట్టుబడి ఉండు. మగవాళ్ళకి ఆడవాళ్ళకు తక్కువ, ఆడోళ్ళు అడిగిమని ఉండాలి, గడప దాటొద్దు, ఎవరి దాంట్లో వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. ఇదే కదా కట్టుబడి ఉంటామంటే. వాళ్ళకి తలకాయ లేదు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి సద్య లేదు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు మనుషులే కారు, అంతా నేనే నడిపియాలి. ఇదే కదా. లేదు, సారుకు కట్టుబడి ఉండు, సారును గౌరవించాలి, గురువును గౌరవించాలి. అవును గౌరవించాలి గురువును. ఒక గురువు వచ్చి చెప్పే భూమి ఒక గ్రహము, చంద్రుడు ఒక గ్రహము, సూర్యుడు ఒక గ్రహం అని. ఇంకోసారి వచ్చి చెప్పే భూమి ఒక దేవుడు, చంద్రుడు ఒక దేవుడు, సూర్యుడు ఒక దేవుడు అని. నేను ఆసారి చెప్పింది నమ్మల్లా, ఈసారి చెప్పింది నమ్మల్లా? ఆయనను గౌరవించాలనా, ఈయనను గౌరవించాలనా? అరే సార్ పొద్దున ఆయన అట్లా చెప్పిండు, మీరు ఇట్లా చెప్తారే సార్ అని అంటే, అవునరా, వాళ్ళు సైన్స్ చెప్పేటోళ్ళు అట్లే చెప్తారు, మేము సాంఘికం చెప్పేటోళ్ళు మేము ఇట్లే చెప్తాం, సాంఘిక శాస్త్రం చెప్పేటోళ్ళు మేము ఇట్లే చెప్తాం అని చెప్తారు. కాబట్టి పెద్దల్ని గౌరవించమంటే అది. కాబట్టి చదువు సంస్కారం నేర్పదా అని అంటే చదువు దోపిడిని నేర్పుతుంది. చదువు ఇంకా చెప్పాలంటే ఈ రోజు మన పాలక వర్గాలు ఏం చేస్తాను, అబద్ధం ఆడరాదని చదువు చెప్తే, అబద్ధం ఆడని మంత్రి గాని, అబద్ధం ఆడని ఎమ్మెల్యే గాని, అబద్ధం ఆడని ప్రజాప్రతినిధి గాని ఎవరు ఉన్నారా? లంచం తీసుకోవద్దని చెప్పితే, ప్రజలు మోసం చేయొద్దని చెప్పితే అలా చేయని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అందరికీ తెలుసు వాళ్ళు అట్నే చెప్తారండి. మరి ఇక చదువు ఏం చెప్తాను, మీరేం చెప్తాను? అదమ్మా. అందుకని అటువంటి చదువు కావాలి మనకు. అలాంటి చదువు కావాల్సిందే, శాస్త్రీయ విధానం కావాల్సిందే, కానీ దోపిడీ చదువు మాత్రం వద్దు.